నేటి తరుణంలో ఎక్కడ చూసినా కూర్చొని పనిచేసే జాబులు ఎలా పెరిగిపోయాయో అందరికీ తెలిసింది. ఒకప్పుడు శారీరక శ్రమ ఉండే ఉద్యోగాలు ఉండేవి. దీనికి తోడు మన పూర్వీకులు ఎక్కువగా చేతి వృత్తులు, వృత్తి పనులు చేసుకునేవారు. అవి ఎంతో కొంత శారీరక శ్రమను కలిగి ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. దాదాపు ఎక్కడ చూసినా యంత్రాలు వచ్చేసాయి. దీంతో మనుషుల పని తేలికైంది, ఫిజికల్ స్ట్రెస్ తగ్గింది. ఎక్కువగా కూర్చొని పనిచేసే ఉద్యోగాలే క్రియేట్ అయ్యాయి. వాటిలోనే ఎక్కువ మంది సెటిల్ అవుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ ఉద్యోగాల వల్ల మనకు మాత్రం రోగాలే వస్తున్నాయి. అవి ఎంతలా అంటే చెప్పుకోలేనంతగా. అనేక రకాల సమస్యలు ఈ తరహా ఉద్యోగాల వల్ల మనకు కలుగుతున్నాయి. ఈ క్రమంలోనే రోజుకు 8 గంటల కన్నా మించి ఎక్కువ సంవత్సరాల పాటు ఉద్యోగం చేస్తే ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయో ఈ వీడియోలో చూడండి. సాధారణంగా మన వెన్నుముక్క ఆంగ్ల ఎస్ అక్షరం షేప్ లో ఉంటుంది. కానీ అలా రోజు ఎక్కువసేపు కూర్చొని పనిచేసే 5 ఏళ్లకు మన వెన్నుముక్క ఆంగ్ల సి అక్షరం షేప్ కు మారుతుంది. ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల పొట్ట, ఛాతి దగ్గర ఉండే కండరాలు వీక్ అవుతాయి. దీంతో ఆ భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగదు. ఫలితంగా అది వెన్నుముక షేప్ అవుట్ కు కారణమవుతుంది. దీంతో పాటు చూపులో కూడా తేడా వస్తుంది, దృష్టి తగ్గుతుంది, తలనొప్పి ఎక్కువగా వస్తుంది. కూర్చొని ఉద్యోగాలు చేసే చాలా మందికి గుండె జబ్బులు, హై బీపీ సమస్యలు వస్తున్నాయి. ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగదు. దీంతో గుండె సంబంధ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఈ క్రమంలో రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. అది రక్త సరఫరాకు ఆటంకం కలిగిస్తుంది. దీంతో హార్ట్ అటాక్లు వస్తాయి. శారీరక శ్రమ చేసే వారికన్నా చేయకుండా కూర్చొని పనిచేసే వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం 54% వరకు పెరిగిందని స్టడీస్ చెప్తున్నాయి. కాళ్ళలో ఉండే రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టుకొని పోతుంది. దీంతో ఆయా ప్రదేశాల్లో రక్తనాళాలలో రక్త సరఫరా సరిగా జరగక అక్కడ నాళాలు వాపులకు లోనవుతాయి. ఇది ఎక్కువైతే ఆ వాపులు బయటికి కనిపిస్తాయి. దీన్నే వ్యారికోస్ వెయిన్స్ అంటారు. సాధారణంగా ఈ సమస్య కూడా ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారికి వస్తుంది. ఇక కాళ్ళను మడిచి లేదా ఒకదానిపై మరొకటి వేసుకుని కుర్చీలో కూర్చునే వారికి ఈ సమస్య త్వరగా వస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోతేనే ఈ సమస్య వస్తుంది. ఒబేసిటీ, ఇది చాలా మందికి వచ్చేదే. ప్రధానంగా కూర్చొని ఉద్యోగం చేసే వారికి ఎక్కువగా వస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం, ఏసీల్లో పనిచేయడం, ఆకలి వేయకుండా ఏదో ఒకటి లాగించేయడం, అసమయ భోజనాలు, నిద్రలేమి వంటి కారణాలు తోడైతే ఒబేసిటీ సమస్య మరింత పెరుగుతుంది. నిత్యం కూర్చొని ఉద్యోగం చేసే వారిలో కండరాలు, ఎముకలు త్వరలో బలహీనంగా మారిపోతాయట. దీంతో వారిలో ఆస్టియోపోరోసిస్ సమస్య త్వరగా వస్తుందంట. అలా అని స్టడీసే చెప్తున్నాయి. నిత్యం కూర్చొని పనిచేసే వారిలో రోజు రోజుకి డైజెస్టివ్ సిస్టమ్ పనితీరు కూడా మందగిస్తుంది. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. దీనికి తోడు కణాలు ఇన్సులిన్ ను సరిగా గ్రహించలేవు. దీంతో రక్తంలో గ్లూకోజ్ అధికంగా పెరిగిపోయి టైప్ 2 డయాబెటీస్ కు దారితీస్తుంది. నిత్యం శారీరక శ్రమ చేసే వారికన్నా చేయకుండా కూర్చొని పనిచేసే వారిలో వృద్ధాప్య లక్షణాలు త్వరగా వస్తాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. అలాంటి వారు త్వరగా వృద్ధాప్యంలోకి వచ్చేస్తారని సైంటిస్టులు అంటున్నారు. కూర్చొని ఉద్యోగాలు చేసే వారిలో చాలా మంది నిత్యం పలు సందర్భాల్లో తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీంతో వారిలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా అది డిప్రెషన్ కు దారితీసి ప్రాణాల మీదకు తెచ్చిపెడుతుంది. నిత్యం కూర్చొని చేసే ఉద్యోగాలు చేసే వారిలో కలిగే మానసిక ఒత్తిడి వల్ల వారిలో నిద్రలేమి సమస్య వస్తుంది. త్వరగా నిద్ర రాదు. ఇది పలు ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. శారీరక శ్రమ చేయకుండా నిత్యం కూర్చొని ఉండే వారిలో శృంగార సామర్థ్యం కూడా తగ్గిపోతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వారిలో శృంగార కాంక్ష ఏమాత్రం ఉండదంట. మానసిక ఒత్తిడి వల్ల ఆ కార్యంలో పాల్గొనాలనే ఆసక్తి కూడా సన్నగిల్లిపోతుందని సైంటిస్టులు చెబుతున్నారు. నిత్యం కూర్చొని ఉండడం, ఉద్యోగాలు చేయడం వల్ల పైన చెప్పిన అనేక ఆరోగ్య సమస్యలు కలుగుతాయని తెలుసుకున్నారు కదా. అయితే వాటి బారిన పడకుండా ఉండాలంటే రోజు కింద చెప్పిన సూచనలు పాటించాలి. అదేమిటంటే నిత్యం కనీసం 30 నుంచి 60 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేయాలి. యోగా, ధ్యానం తదితర వ్యాయామాలు ప్రాక్టీస్ చేయాలి. ఇవి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి, చక్కని ఆరోగ్యానికి బాటలు వేస్తాయి. ఆఫీసులో నిరంతరాయంగా కూర్చొని పని చేయాల్సిన వస్తే కనీసం గంటకు ఒకసారైనా లేచి 5 నిమిషాల పాటు బ్రేక్ తీసుకోండి. కొద్దిగా అటు ఇటు నడవండి. దీంతో స్ట్రెస్ బారిన పడకుండా ఉండవచ్చు. ఆఫీసుల్లో ఇంటర్కామ్ వల్ల పక్కనే ఉన్న కొలీగ్ తో ఫోన్లో మాట్లాడతారు. అలా కాకుండా నేరుగా కొలీగ్ వద్దకి వెళ్ళండి. దీంతో కొంత అయినా శారీరక శ్రమ కలుగుతుంది. ప్రజా రవాణా ఉపయోగిస్తున్నప్పుడు బస్సుల్లో వీలైనంత వరకు నిలబడి ఉండే ప్రయత్నం చేయండి. ఇది ఎంతో కొంత శారీరక శ్రమ ఇస్తుంది. అలాగే ఆఫీసుల్లో లిఫ్ట్ కు బదులుగా మెట్లనే ఉపయోగించండి. మధ్యాహ్నం భోజనం చేయగానే వెంటనే సీట్లో కూర్చొని పనికి దిగకుండా కొంతసేపు వాకింగ్ చేయండి. ఆఫీసులో మీటింగ్స్ పెడితే నిలబడి ఉండడం అలవాటు చేసుకోండి. నిత్యం భోజనానికి ఖచ్చితమైన సమయాన్ని పాటించండి. జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేస్తుంది. రాత్రిపూట బెడ్పై చేరగానే మొబైల్స్, టాబ్లెట్స్, పీసీలు తదితర గ్యాజెట్లకు దూరంగా ఉండండి. ఈ సూచనలు పాటిస్తే నిత్యం కూర్చొని ఉండడం వల్ల వచ్చే అనారోగ్యాల బారి నుంచి తప్పించుకోవచ్చు. సో ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో మీద మీ కమెంట్స్ ఏంటో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.